సార్ మరి ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ గారు జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. Good afternoon to CM sir, Deputy CM sir, ministers. Sir, yes sir. Sir, audible sir? Yes. Sir, మా దగ్గర సార్ 1,02,000 మహిళలు మెంబర్స్ ఉన్నారు సార్, సభ్యురాలు. సో దాంట్లో సార్ మన ఇప్పటి వరకు 35,000 చీరలు మన గోడౌన్ కి వచ్చినాయి సార్. 3 గోడౌన్ పాయింట్స్ ఉన్నాయి. సో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు సార్ మేము గోడౌన్ పాయింట్ నుంచి మండలాల నుంచి అన్ని చీరలు అక్వైంటెన్స్ తీసుకొని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ కి మనం పర్యవేక్షణ చేస్తాం సార్. సో నాతో పాటు సార్ ఇప్పుడు జిల్లా సమాఖ్య ఆల్ మెంబర్స్ మండల్ నుంచి అన్ని మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీదేవి గారు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు సార్. శ్రీదేవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం సార్. మరి మంత్రి వర్యులకి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా వేదికపై ఉన్న మంత్రులందరికీ మరి అన్ని జిల్లాల కలెక్టర్ గారికి మరి డిఆర్డిఓస్ కి మరి జిల్లా సమాఖ్య నుండి వచ్చిన అందరి ఓబీసీకి నా యొక్క ధన్యవాదాలు. మా సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఇందిరమ్మ పుట్టినరోజుగా మాకందరికి యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కూడా ఈ సారీస్ తో యూనిఫామ్ తో మాకు గౌరవం అన్నది ఆల్ డిపార్ట్మెంట్ల కాక మాకు కూడా మా సంఘాల వాళ్లకు గుర్తించి సభ్యులకు మాకు మంచి యూనిఫామ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కడ వెళ్ళినా మాకు యూనిఫామ్ లేదనుకొని మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు కూడా ఒక యూనిఫామ్ ఇచ్చినందుకు మంచి కలర్ దాంట్లో మేమే సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్కారం. నా పేరు భట్టి విక్రమార్క. మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మన రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము. సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాము. ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం, మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ బంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారో ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకొచ్చి బస్సులు కొంటే ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీకి అద్దెకు పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓయూ చేసి వాటి ముందు తీసుకొని పోతాం. అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జిల్లా సమాఖ్యాధ్యక్షులు, మండల సమాఖ్యాధ్యక్షులు, అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకురాళ్ళు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి. చాలా సంతోషం. మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
గౌరవనీయులు వివేక్ గారు మంచిర్యాల నుంచి అటెండ్ అవుతున్నారు, తుమ్మల సార్ కూడా ఖమ్మం నుంచి అటెండ్ అవుతున్నారు సార్. సో ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్